ఈసారి బిగ్ బాస్ 9 చదరంగం కాదు రణరంగమే. మన రాము రాథోడ్ రాను బొంబాయికి రాను పాట వినొచ్చు కదా. లక్సు పప్ప లంచుకొస్తావా. మన కుర్రోళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రీతు చౌదరి మూవీలో ఒక సాంగ్ కూడా కొరియోగ్రఫీ చేసింది ఆ అమ్మాయి. హే గైస్, నేను మీ విరాట్. సో ఈ రోజు నుంచి బిగ్ బాస్ ఇంచ్ టు ఇంచ్ ప్రతి ఒక్క అప్డేట్లో నేను మీ ముందుకు తీసుకొస్తా. సో మనలాగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, బట్ మనం కొంచెం యూనిక్గా, కొంచెం ఎంటర్టైనింగ్గా, చాలా మంచిగా చెప్తాం అనమాట. సో బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది బయట ప్రచారాలు చేస్తున్నారు, అతను వస్తున్నారు, ఇతను వస్తున్నారు, చాలా మొత్తం ఫేక్ సెలబ్రిటీస్ లిస్ట్ చెప్తున్నాను. అసలైన సెలబ్రిటీస్ లిస్ట్ నేను ఈరోజు చెప్తా, మీరు వినండి. నంబర్ 1 మన ఇమాన్యుయల్. అంటే బయట అందరూ నల్ల బంగారం అని పిలుస్తారు, బట్ అన్న మనసు మాత్రం చాలా నిష్కల్మషంగా ఉంటుంది. సో చాలా మంచి మనిషి అనమాట. సో తను మాత్రం ఫిక్స్ అయిపోయిండు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి. అండ్ సెకండ్ వచ్చేసి మన సుమన్ శెట్టి, అదే 7G బృందావన కాలనీలో చూసాం కదా, ఆయనే. సో తను కూడా వస్తుండు. అంటే ఈ ఏజ్లో ఎందుకు వస్తుండు అని మీకు డౌట్ రావచ్చు, బట్ చెప్పలేము. మేబీ సెకండ్ వీక్లో ఎలిమినేట్ చేయడానికి తీసుకొస్తున్నారేమో, లేకుంటే తన ద్వారా ఏం ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తారో మనకైతే తెలీదు. అండ్ థర్డ్ వచ్చేసి లక్సు పప్ప లంచుకొస్తావా సాంగ్ గుర్తుందా? ఒకవేళ సాంగ్ గుర్తుంటే ఏ సినిమాలో కింద కామెంట్ చేయండి. ఆమె వస్తుంది, ఫ్లోరా సైని. ఆమె ఇప్పుడు మన తెలుగులో చాలా రేర్గా కనిపిస్తారు, బట్ నార్త్లో మొత్తం అడల్ట్ కంటెంట్, అడల్ట్ సిరీస్ మొత్తం చేస్తున్నారు. సో ఆమె కూడా వస్తుంది. అండ్ నంబర్ 4 వచ్చేసి మన రాము రాథోడ్ రాను బొంబాయికి రాను పాట వినొచ్చు కదా. సో ఆయన రాను అంటూనే బిగ్ బాస్ లోకి వచ్చేసారనమాట. అసలు ఒక సినిమా సాంగ్ వైరల్ అవ్వాలంటేనే ప్రొడ్యూసర్స్, పిఆర్లు ఎంతో కష్టపడతారు. బట్ ఈయన జస్ట్ ఒక ఫోక్ సాంగ్ వదిలేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. సో తన్ని కూడా బిగ్ బాస్ లోకి తీసుకొస్తున్నారు మనోళ్ళు. అండ్ నంబర్ 5 వచ్చేసి మన సంజన గర్లాని గారు. అదే అండ్ ఆయన మాట్లాడండి, బుజ్జిగాడు మూవీ ఉంది కదా, దాంట్లో త్రిష పక్కనే ఉంటుంది. సో తను ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ లో చేసింది ఆల్రెడీ. తను తెలుగులో వస్తుంది. సో చూద్దాం ఇక్కడైనా విన్ అవుతుందా లేదా అనేది. అండ్ నంబర్ 6 వచ్చేసి మన భరణి శంకర్ గారు. ఒకప్పుడు సీరియల్స్ లో నటించారు ఆయన. సో ఇప్పుడు మాత్రం అంత ఏం లేదు, బట్ ఆయన తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారో బిగ్ బాస్ వాళ్ళకే తెలియాలి. అండ్ నంబర్ 7 మన కుర్రోళ్ళ మనసును దోచే, మన కుర్రోళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రీతు చౌదరి. అఫ్కోర్స్ ఆమెకు బయట మొత్తం కొంచెం నెగిటివిటీ ఉంది, కొంచెం బోల్డ్గా మాట్లాడుతుంది, బోల్డ్గా డ్రెస్ వేసుకుంటుందని చాలా నెగిటివిటీ ఉంది. బట్ ఆ నెగిటివిటీతోనే దాన్ని పాజిటివిటీగా క్రియేట్ చేసుకొని ఆ పాజిటివిటీతోనే కప్పు కొడతానంటూ రీతు చౌదరి కూడా వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత మన షష్ఠి వర్మ. అదే ఈమె కొరియోగ్రాఫర్గా ఎంతమందికి తెలుసో తెలీదు, బట్ జానీ మాస్టర్ అసిస్టెంట్గా, జానీ మాస్టర్ మీద కేసు వేసిన అమ్మాయిగా చాలా మందికి తెలుసు. అండ్ మన పుష్ప మూవీలో ఒక సాంగ్ కూడా కొరియోగ్రఫీ చేసింది ఆ అమ్మాయి. సో ఆమె కూడా వస్తుందన్నమాట. అండ్ 9th సెలబ్రిటీ కంటెస్టెంట్ వచ్చేసి తనుజ గౌడ. ఈమె సీరియల్స్లో చేస్తుంది, అంటే అగ్ని పరీక్ష సీరియల్లో చేస్తుంది. బట్ అగ్ని పరీక్ష ఎందుకు రాలేదో నాకైతే తెలియదు, డైరెక్ట్గా బిగ్ బాస్లోకి అయితే వచ్చేస్తుంది. సో వీళ్ళైతే ఆల్మోస్ట్ 99% కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్లు. అండ్ కామన్ మ్యాన్స్గా ఎవరు వస్తారు? మన దగ్గర 13 మెంబర్స్ ఉన్నారు. ప్రసన్న కుమార్ అండ్ శ్వేత గారు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పర్ఫామ్ చేసిన 13 మెంబర్స్లో ముగ్గురు జడ్జెస్ త్రూ ముగ్గురు సెలెక్ట్ అవుతారంట. అండ్ ముగ్గురు మాత్రం ఓటింగ్ ద్వారా తీసుకుంటారంట. సో ఆ 6 మెంబర్స్లో ఎవరు వస్తారో మనకైతే తెలియదు. నా అంచనా ప్రకారం శ్రీజ దమ్ము, పేరులోనే కాదు నాలోన దమ్ముందన్నట్టు ప్రతి ఒక్క టాస్క్, ప్రతి ఒక్క ఎపిసోడ్ ఇంప్రెస్ చేసింది అందరినీ. సో శ్రీజ దమ్ము గారు అయితే తప్పకుండా ఉంటారని నేను అనుకుంటున్నా. అండ్ సెకండ్ వచ్చేసి ప్రియా గారు ఉండొచ్చు మేబీ, ఎందుకంటే ఆమె ఎంత క్యూట్గా ఉందో అంతే బాగా ఆడింది కూడా. అండ్ కుర్రాళ్ళు మొత్తం ఆమెకే ఓటేస్తున్నట్టు సమాచారం. సో మేబీ ప్రియా గారు వస్తారు. అండ్ థర్డ్ వచ్చేసి మన సోల్జర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై అనమాట. అండ్ 4th వచ్చేసి డీమాన్ పవన్. చెప్పలేము, వస్తే వస్తారు లేదంటే లేదు, మేబీ తను. అండ్ 5th వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్.
ఇతన్ని అయితే తప్పకుండా బిగ్ బాస్లో చాలామంది చూడాలనుకుంటున్నారు. సో దాంట్లో నేను ఒకడిని. సో తను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మేబీ 6th ఎవరు అయి ఉండొచ్చో మీరు కామెంట్ చేయండి. నా అంచనా ప్రకారం వీళ్ళైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్లు. ఓకే, ఎక్కువ ఫేమ్ ఉన్నోళ్ళు లేరు కదా, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నోళ్ళు లేరు కదా అంటే ఉన్న వాళ్ళతోనే మనందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పిచ్చెక్కిద్దామని బిగ్ బాస్ వాళ్ళు అయితే ప్లాన్ చేశారనమాట. ఈసారి ఏందో తెలుసు కదా, బిగ్ బాస్ 9 చదరంగం కాదు, రణరంగమే. సో ఇప్పటి నుంచి ఎలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతా, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. మనకి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా వెంటనే పోస్ట్ చేస్తా. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.